హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సి తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇచ్చే స్టాక్స్ అని కాదు, మీరే ఒక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మీరు అక్కడ 2000 స్క్రిప్ట్స్ ఉన్నాయి. మీకంటూ ఒక 10 కంపెనీలు మీరు ఎంచుకొని మంచి స్క్రిప్ట్స్లో మీరు, నేనేది కామన్గా చెప్తున్నాను ఇలా చేయాలి 10 స్క్రిప్ట్స్లో. ఎందుకంటే సపోజ్ మన దగ్గర ₹1,00,00,000 ఉందండి. ₹1,00,00,000ని 100 భాగాలు కూడా చేయండి, తప్పులేదు. ఎందుకంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇక్కడ డైవర్సిఫికేషన్ చెయ్యకే కొన్ని కోట్లు కనుమరుగైపోయింది ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. ఎందుకంటే ఆ మాట అంటున్నాను చూడండి, నేను అన్నాను ₹1,00,00,000 పెట్టి 100 కంపెనీలు చేయండి అని. ఓకే, మనం చేశాము. ఇప్పుడు అందులో 90 కంపెనీలు సక్సెస్ఫుల్ రిటర్న్స్ వస్తుంది. ఏది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక 10 కంపెనీలు మూతపడ్డా కూడా మనకేం నష్టం లేదు. ఎందుకంటే ఈ 90 కంపెనీల లాభాలే ఎనార్మస్గా ఉంటుంది. ఈ 10 కంపెనీలు నష్టాలైనా మనకు బాధ లేదు. అదే ₹1,00,00,000లో మీరు ఒకే కంపెనీ కొన్నారంటే ఎంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు నాకు కొన్ని వందలు కాదు, కొన్ని వేల మంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సార్, నేను ఒక కంపెనీలో ₹1,00,00,000 పెట్టుబడి పెట్టాను సార్, ఇప్పుడు మొత్తం వాల్యూవే 30 లక్షలు ఉంది, 70 లక్షలు కరిగిపోయింది సార్, ఏం చేయాలని అర్థం కావట్లేదు, నిద్ర పట్టట్లేదు అని ఎన్నో చెప్తుంటారు వాళ్ళ బాధలు. ఇవన్నీ దేనివల్ల? ఒకే కంపెనీలో మొత్తం డబ్బులు డంప్ చేసిన దానివల్ల. కాబట్టి అలా మీరు కూడా చెయ్యకుండా 10 కంపెనీల్లో చేయండి. లాభ నష్టాలు అనేది కామన్, బట్ మనం చేసే పని పర్ఫెక్ట్గా చేద్దాం. అది తర్వాత ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ కాదు, అంటే మీడియం టర్మ్. లాంగ్ టర్మ్ అంటే 5 నుంచి 10 సంవత్సరాలు. ఇది ఒక మీడియం టర్మ్, అంటే ఒక 12 to 16 మంత్స్. 12 to 16 మంత్స్కి మనం ఇది మన పోర్ట్ఫోలియోలో ఉండడానికి దీనికి ప్రెషర్ ఇవ్వకూడదు. మళ్ళీ మనం పెట్టుబడి పెట్టి మళ్ళీ డబ్బులు ఇవ్వని 16 నెలలు మనం ఓర్పుగా ఉండాలి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి సింజిన్ ఇంటర్నేషనల్, SYNGENE, సింజిన్ ఇంటర్నేషనల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, నేను ఎప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొంటే కొనమంటాను, లేదంటే బై అబోవ్, 2 పాయింట్సే చెప్తాను. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹780 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹954 మొదటి టార్గెట్, ₹1,140 రెండో టార్గెట్, ₹1,435 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తానండి. ₹657 ఒకటి, లేదంటే ₹598 స్టాప్ లాస్. రెండిట్లో మీరు ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇప్పుడు 730 ఉంది, ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 780. ఇది కూడా 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 29,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం ఇప్పుడు 23వ వర్క్షాప్ మనం జరుపుకుంటున్నాము. ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చూడండి, ఒకరిని ఎందుకు డిపెండ్ అవ్వాలి, ఈ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది సార్, షార్ట్ టర్మ్లో ఏదైనా చెప్పండి సార్, ఈ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతారు. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేయగలరు. బాటంలో ఎగ్జాక్ట్గా కొనాలి, ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. మరొక స్ట్రాటజీ వచ్చి ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇది వచ్చి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం
50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ 50% ఉంది. తర్వాత ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. అది ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది జూన్ 15 and 16 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ శ్రీచక్ర. చూడండి, టీవీఎస్ గ్రూపు, టీవీఎస్ శ్రీచక్ర. ఈ స్టాక్ వచ్చి చూడండి ఎక్కడ కొనాలి. చూడండి, ఎప్పుడైనా ఎంట్రీ ప్రైసెస్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 436 ఉంది. ఇప్పుడు కొనద్దు. 5,105 రూపాయల పైన కొనాలి. మీరు అడగచ్చు, సార్ 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది సార్, ఉండనియండి, తప్పేంటి, అక్కడి నుంచి 5,000 పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు అది హై ప్రైస్గా కనబడచ్చు. రేపు అది ట్రిగర్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు 10,000కి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏం చెప్తామంటే 5,000 రూపాయలు చాలా తక్కువలో కొన్నాము అని అనిపిస్తుంది. కాబట్టి ఈ కరెక్ట్ అయిన ఎంట్రీ పాయింట్ వచ్చి 5,105 రూపాయలు. ఎంతసేపు అండి, ఒక 20% పెరిగిందంటే 1000 రూపాయలు పెరిగినట్టే. 5,105 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 8,154 రూపాయలు మొదటి టార్గెట్, 11,250 రూపాయలు రెండో టార్గెట్, 16,180. చూడండి, మూడో టార్గెట్ 16,180. మన ఎక్కడ 5,105 రూపాయలు 3 రెట్లు ప్రాఫిట్. అంత ఓర్పు సహనంగా ఉండే వాళ్ళకి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 3,180 లేదంటే 2,199 రూపాయలు. రెండిట్లో ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మన నిఫ్టీ గురించి అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత గత 22 వర్క్షాప్ వాటి డీటెయిల్స్ మన guruprasadacademy.comలో గ్యాలరీలోకి వెళ్తే మీకు క్లియర్గా కనబడుతుంది. కంప్లీట్గా అక్కడ ఆ వీడియోసు, ఫొటోసు క్లియర్గా ఉంటుంది. 22 వర్క్షాప్లో మనతో ట్రావెల్ అయిన మన స్టూడెంట్స్ది కంప్లీట్గా ఒకటి డీటెయిల్స్ కూడా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఇవన్నీ చూసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం చాలా ప్రిపేర్డ్గా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, పోర్ట్ఫోలియోస్ని సైజెస్ని తగ్గించుకోవడం, ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను కాషియస్గా. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.